ఏ ఉన్నాడ్రా బాబు మా అన్నయ్య, ఆ ఎనర్జీ తన్నుకుంటూ వచ్చేస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్? తనుజ సార్. తనుజానా? మళ్ళీ తేలిందిరా. నిన్న జరిగిన దివ్య తనుజ గొడవలో ఎవరు రైట్? తనుజాదే అనుకుంటున్నాను సార్. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా. అంతే కదా, మీరు తనుజ ఫ్యాన్, తనుజే రైట్. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు? ఇంకెవరికన్నా ఇవ్వండి. Had it since I was 7 years old. Okay. And I'm a big happy. Our parents are so grateful to you. ఏమైందిరా? మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు. ఏదో తేడాగా ఉందేంటి? లెక్క మారింది. సార్ ఇది చూడండి. అది కూడా ఫస్ట్ మీకు నేను అండగా ఉంటా. ఒకసారి దిగండి. సుము ఒకసారి దిగు. అది పైన పెట్టారు అంతే, అది తిప్పి పెట్టాలనుకుంటా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏం చెప్పదు నేను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. ఫ్లాగ్ తీసుకుని 1 minute ఉన్నారు ఆయన రితు ఎక్కే వరకు. ఈ లోపు సంచాలకు వెంటనే చెప్పుంటే ఆయన దిగి ఒక మెట్టు తీసుకునేవాడు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే Are you crazy? ఆయన అక్కడ నించున్న పతాక సన్నివేశం ఆరంభమైనది. లక్ష్మి తిలకించుము. బేసిక్ రెస్పెక్ట్ లేదా? నాట్ a bad word. ఎందుకు మామూలుగా మాట్లాడలేవా? ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? తిప్పి పెడితే పట్టట్లేదు. అవును. ఓకే, ఇటు సైడ్ తిప్పగానే వెంటనే పట్టింది. సో ఇది గేమ్, దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. డెసిషన్ ఏంటి? బిగ్ బాస్ విన్నర్ రీతు చౌదరి. బిగ్ బాస్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ టాస్క్ లో విజయం సాధించి ఇంటి కెప్టెన్ అయినందుకు రితు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన. Congratulations. Thank you. Captain. కంగ్రాచులేషన్స్. నువ్వు వచ్చి చెప్పావు కదా నేను కెప్టెన్ అవ్వాలి అని. కెప్టెన్ అయినా అడ్డి పేకలేనాడు దొడ్డు అని నరుకుతా మమ్మీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. వల్ల కాలేదురా, వెళ్ళి మనం ఏం చేయలేం. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఫ్యామిలీ వీక్ అయిపోయింది, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఏం ఫీలింగ్ లేదు నాకు. ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండదు, మీ ఇద్దరి గోల 24 గంటలు టార్చర్. నేను బయటికి వెళ్ళినా కూడా నేను చదువుకుంటా. ఏయ్ చెప్పు. బయటికి వెళ్తే కూడా నేను బాగానే ఉంటాను, మీరేం వరి అవ్వకండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పి మీరు డల్గా కూర్చోవడం అవన్నీ చేయొద్దు. ఓకేనా? స్ట్రాంగ్ ఆడాలి. జరాగు, మస్తు ఎమోషన్ గా మాట్లాడావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. ఓకే, ఇంకా నేను వెళ్తే నువ్వు ఎవరితో గొడవ పడద్దు. అందరితో పెట్టుకుంటాను, తనతో ఎంతైనా ఫైట్ చేస్తాను నేను. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. కానీ తను ఒక మాట అంది, ఒక మనిషి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నావు అని. ఆ మాట నేను జీర్ణించుకొని అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. అదే ఏ ధైర్యంతో అందో చూద్దాం. ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. ఈ తనుజ దివ్య రైవలరీ అసలు తగ్గేదట్లేదు. నా చెవులో పువ్వు పెట్టుకున్నారా? అబ్బే, మా చెవులో పూలు ఉన్నాలే. ఎంత బాగున్నారు సార్. అవునా? నువ్వు కెప్టెన్ అయ్యావు ఫైనల్ అని బ్లూ వేసుకొచ్చా. బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో. డిమాన్ సార్, నువ్వు కూడా బ్లూ వేసుకున్నావా? ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. స్మాల్ క్వశ్చన్ ఐ హ్యావ్. తనుజ దివ్యల గొడవలో తప్పెవరిది? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరిది? తనుజదే సార్. ఎందుకు? గేమ్ వరకు వచ్చేటప్పటికి ఎవరి డెసిషన్ వాళ్ళది కదా సార్. అంటే ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది.
లాస్ట్ నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలని దివ్య చెప్పినప్పుడు తనూజ ఫైట్ చేసే అవకాశం తనకు ఉంది కదా. అవును సార్. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. సైలెంట్ గా సరెండర్ అయిపోయి అందరూ పవన్ లాగా వెళ్ళిపోలేరు కదా. సరిపోయింది. నీ ఉద్దేశం ప్రకారం కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయబడితే వాళ్ళ స్టాండ్ పాయింట్ వాళ్ళు పెట్టుకోకూడదు. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. హ్యూమర్ కి నీకున్న బ్రెయిన్ పవర్ కి ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ లో ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు నిన్నే అడుగుతాను నేను. పురోగమించుటే వానికి తెలియను, తిరోగమించుట తమకు తెలియను. తప్పెవరు? స్టాండ్ తీసుకోవడం తప్పైతే కాదు సార్, కానీ ఆ గొడవ మొత్తంలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది అని నాకు అనిపించింది సార్. ఏమైందన్నా? సబ్స్క్రైబ్ చేయాల్సిందే. 5,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ మా తల్లి. అబ్బా ఎన్ని రోజులు బతి నడుచుకుంటాం అమ్మా తల్లి. నేను దివ్య తప్పు అనుకుంటున్నాను సార్. ఏం మాటలు అవి? అదే కొంచెం మీదకి వచ్చేసి నేను నిన్ను ఫినిష్ చేస్తా, అర్థం కాలేదా? అటు చూడు. గట్టిగా అరిచేసి కొంచెం వాయిస్ రేస్ చేసి కొంచెం ఎక్కువ మాట్లాడిందని నాకు అనిపించింది సార్. ప్రొలాంగ్ చేసింది అని. దివ్య జనరల్ గా ఎప్పుడు బ్యాలెన్స్ గానే ఉంటుంది కదా. ఆ రోజు అయితే బ్యాలెన్స్ తప్పిందనే నాకు అనిపించింది సార్. అవునరా వాసు, ఈ మధ్య నీకు ఈగో పెరిగిపోయిందిరా. ఎవరికి? నాకా? నీకే. తప్పెవరిది? నాకైతే తనుజాది అనిపిస్తుంది సార్. పో అనేది పెద్దవాడా, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అనేది పెద్దవాడా? ఇప్పుడు చూసావు కదా. ఇప్పుడైతే దివ్యాది కొంచెం ఎక్కువ ఉంది సార్ తప్పు. గిన్నె ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు? నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? ఎప్పటి నుంచి బాగాలేదు? సెకండ్ వీక్ నుంచి సార్. సెకండ్ వీక్ నుంచి. మరి అదే చేత్తో నువ్వు తల కూడా మసాజ్ చేయించుకున్నావు కదా. దీనికి మీరు ఏమంటారు సార్? మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి నాకు మూవ్మెంట్ రావట్లేదు అని చెప్తే ఆ రోజు నేను ఇంకా ఎక్కువ కన్సర్న్ చూపించాను. లేదంటే సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? అంటే తగ్గిపోయింది అన్నారు ముందు. మరి ఆ మసాజ్ మూలంగానే అలా అయిపోయిందేమో. ఈ 2 ఫింగర్స్ అయితే కొంచెం నాకు మూమెంట్ అయితే ఉండట్లేదు సార్. నేను అదే చెప్తున్నా సార్. బానే మీరే అన్నారు కదా, బానే ఫింగర్స్ కి మూమెంట్ లేనప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు రాయటం నాన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా? తప్పు 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 తప్పుగా పొగరు తలకెక్కిందా? హౌస్ మేట్స్ తో ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదమ్మా. మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? ఈడొచ్చాడండి. ఈసారి మాత్రం ఈడు మాయలో పడకూడదు. లివింగ్ రూమ్ లోనే ఉన్నారు, అందరూ సోఫాలోనే ఉన్నారు. పో అంటే ఎక్కడ పోవాలి తను? ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఒకళ్ళు అరుస్తుంటే మనం కూడా అరిస్తే గొడవ పెరిగిపోతుందని అండర్స్టాండింగ్ కూడా నీకు లేదా? రత్నం సార్ సార్ అక్కడ మొదలైంది రచ్చ. ఉన్నప్పుడు నువ్వు కామ్ గా నీ పాయింట్ ఫార్వర్డ్ పెట్టుంటే సిచ్యువేషన్ వేరుగా ఉండేది. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. లేదు ఆ సిచ్యువేషన్ దివ్య, నీకు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మార్చకు. ఆటలో డోంట్ డ్రాగ్ థింగ్స్. మైండ్ లో ఏదో పెట్టుకుని ప్రీవియస్ డే ఎప్పుడో ఏదో జరిగింది పెట్టుకుని 2 weeks బ్యాక్ ఏదో పెట్టుకుని డోంట్ డ్రాగ్ థింగ్స్. డోంట్ డ్రాగ్ థింగ్స్. సార్ నాకేం లేదు సార్ మైండ్ లో. నేను మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా. అయితే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అది తప్పు సార్. నేను నిజంగా నా కూల్ లూజ్ అయ్యాను. నేను మామూలు తోల తీరిపోయింది. తేడాగా మాట్లాడితే ఫస్ట్ కొట్టేవాడా? ముఖం మీద కొట్టేసి మాట్లాడాడు. చాలా అగ్రెసివ్ ఫీల్ కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఈజ్ నాట్ సో సాఫ్ట్. ఇక్కడ అసలు మేము హౌస్ లో చూస్తున్న బర్నీ అది కాదు. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్. ఇదయ్యా మీ అసలు రూపం. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అదే అందులో కోరుకునేంతకనే ఏం లేదు. నువ్వు ఏంటండి ఏమైంది ఇప్పుడు? బాగా ఆడుతున్నావు. ఎందుకంటే ఇలా చెప్పాను అనుకోవద్దు. జాగ్రత్తగా ఆడు. మా అన్నకేం జరగలేదు కాబట్టి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఓకేనా? పెద్దదానిగా చెప్తున్నాను. ఈ విషయం నేను ఎట్టకారంగా చెప్పట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. జరిగిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకో. అలా అనుకో దివ్య. అమ్మ కదా అది. నువ్వు కోపంగా నా దగ్గర మాట్లాడడానికి బాధపడి ఉంటుంది అంతే.
తోల తీరిపోయింది. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కొట్టమ్మా తల్లే అబ్బా, ఎన్ని రోజులు బతి నడుచుకుంటామమ్మా తల్లే అబ్బా. మామా కొట్టు.